డాక్టర్ గారు, మా పెళ్ళే 2 వారాలైంది. నా భార్యకు సెక్స్లో మొదటిసారి చాలా నొప్పిగా ఉండడంతో ఇప్పుడు సెక్స్ అంటేనే భయపడుతోంది. ఈ సమస్య ఎలా తగ్గుతుంది? మొదట్లో అండి స్త్రీలలో ఆ యోని దగ్గర యోని రంధ్రం టైట్గా ఉంటుంది. ఆ టైట్గా మానసికంగా వాళ్ళు ప్రిపేర్గా అయితే భయం కూడా చాలా లేడీస్లో, అమ్మో ఇంత లావుదే లోపల దూరదనమే, నాకు చిటికి వేలు దూరుతుంది, దాని చిటికి వేలు దూరుతుంది, అలాంటిది ఎంత దూరం అనే భయం ఉంటుందండి. ఏమీ అవ్వదు. ఏ యోని రంధ్రంలో నుంచి చిటికి వేలు అంత దూరుతుందో ఆ యోని రంధ్రం నుంచి బిడ్డ బయటకు వస్తారు, శిశు జన్మం జరుగుతుంది. ఎలా సాగింది అంటే యోని దగ్గర యోని రంధ్రం ఎంత గొప్పగా నిర్మాణం అయిందంటే అది ఒక పెన్సిల్ అయినా బెగొట్టి ఉంచుతుంది, ఒకవేళ ఇంత పెద్ద లావణ్యాన్ని బెగబెట్టి ఉంచుతుంది, ఒక బిడ్డ బయట రావడానికైనా సాగుతుంది. అయిపోయి బిడ్డ పుట్టగానే మళ్ళీ చిన్నదైపోతుంది. ఆశ్చర్యం, బిడ్డ ఎంత విచ్చుకుంటుంది, ఇంత విచ్చుకుని బిడ్డ బయట పడిపడగానే మళ్ళీ ఎంత అయిపోతుంది. అంటే కండరాల్లో ఆ టెంపర్ అది ఎంత ఇదిగా ఉందంటే అది శరీర నిర్మాణంలో గ్రేట్. అది తెలియక వేరే అనుకుంటారు. వాళ్ళు అనుకుని భయం వల్ల ఇంతగా పెళ్ళి 2 వారాలైనా వాళ్ళు చేయడానికి ఏదవుతాయి నిప్పు అంటే మొదట ఒక నిప్పు ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నిప్పు రాకుండా లిగ్నోకే జెల్లీ కానీ లేదా కేవే జెల్లీ కానీ రాసి సెక్స్ పాల్గొనే నిప్పు ఏమీ ఉండదు. కొంతమంది తెలియక ఊరాలు వేస్తారు. చివరికి నూనె, కొబ్బరి నూనె రాసినా, ఆమును రాసినా, లేదా వెన్న రాసినా, నెయ్యి రాసినా చాలండి. ఏముండవు అసలు. ఇంకా ఏం లేదు, కొత్తగా పక్కన ఏమి ఉండవు. ఉన్నప్పుడు నోటు ఉమ్ము తీసుకుని ఆ రాస్తారు. ఉమ్ము రాసుకునే సరే డాక్టర్కి వెళ్ళిపోతుంది. అంచేత ముందు కాసేపు భయం లేకుండా ఉండవు. ఏదో అమ్మో చీరుకుపోతుంది, రక్తం కారిపోతుంది, నా రక్తం చూస్తేనే భయం, ఇంజక్షన్ చూస్తేనే భయం, రక్తం చూస్తే భయం అనుకునే మనుషులు ఇలాగే ఉంటారు. వీళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేస్తే నార్మల్. అంచేత ఇలాంటి భయస్తుగా ఏం చేయాలి, డాక్టర్ తీసుకెళ్ళి సరైన విజ్ఞానం కలిగించాలి. కౌన్సిలింగ్లో సెక్స్ గురించి సరైన విజ్ఞానం కలిగిస్తే అంత బాగుపడుతుంది. అంతే తప్ప ఇంకేం లేదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.